హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి. చాలా చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలకి నచ్చుతుంది. మన లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం వచ్చేసి ఒక 300 గ్రాములు వచ్చి బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది పెట్టుకొని పక్కన ఉంచేసుకున్నాననమాట ఒక అరగంట. సో, ఇలా ఉంచడం వల్ల మెతుకు అనేది కొంచెం సాగుతూ బావుంటుందనమాట. దీనికోసం వచ్చేసి నేను ఈ డొక్కు కొలతతో ఫుల్‌గా తీసుకున్నానండి రైస్ అనేది. ఆ డబ్బా నిండా వాటర్ తీసుకొని ఇంకా సగం కూడా వాటర్ తీసుకున్నాననమాట. అంటే 1.5 కొలత తీసుకున్నాను. సో, ఇదే ప్లేస్‌లో నేను ఆల్రెడీ ఆయిల్ వేయటం వల్ల అలా కనిపిస్తుందనమాట. స్పైసెస్ కూడా వేసుకున్నానండి కొంచెం. మీకు నచ్చిన స్పైసెస్ అనేది వేసుకోవచ్చు. కంపల్సరీ వచ్చేసి పువ్వు అండ్ దాల్చిన చెక్క వేసుకుంటే ఆ టేస్ట్ బావుంటుంది. ఇప్పుడొచ్చేసి సాల్ట్ తగినంత వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే అట్టేసరిలో ఉడికిస్తున్నాను కాబట్టి సాల్ట్ కొంచెం తగినంత వేసుకోండి. సాజీర కూడా ఒక అర స్పూన్ వేసుకున్నాను. సో, వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని అప్పుడు స్టవ్ అనేది వెలిగించుకోవాలండి. అలా వెలిగించుకుంటే సాల్ట్ అనేది ఎక్కడ ఉండకుండా బాగా ఉడుకుతుందనమాట. ఈవెన్‌గా అంతా సాల్ట్‌గా ఉడుకుతుంది. లేదంటే ఏదైనా అక్కడక్కడ ఉండిపోయిందనుకోండి అదొక సాల్ట్ ముద్దలా తయారవుతుందనమాట. సో, ఇదొచ్చేసి చూడండి అలా ఉడికించుకున్నాను. పలుకుగా కొంచెం ఉడికించుకుంటే బావుంటుంది ఫ్రైడ్ రైస్‌కి ఎప్పుడైనా. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. వాటర్ కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి. సో, ఇది ఒక స్టవ్ దించేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చేసుకోవాలండి రైస్ మొత్తం. సో, ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు అయితే నూనె వేసుకున్నానండి. ఇదే ప్లేస్‌లో మీరు నెయ్యైనా వేసుకోవచ్చు. బటర్ అయినా ఏదైనా మీ చాయిస్ అనమాట. నేనైతే నూనె వేసుకున్నానండి 2 స్పూన్లు. ఇప్పుడు స్పైసెస్ వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, నల్ల చెక్క, యాలక్క, ఇంకా చెక్క, పువ్వు అన్నీ వేసుకుంటున్నాననమాట. లవంగాలు కూడా వేసుకున్నానండి. సో, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది హీట్‌గా ఉండాలనమాట. ఆ అరోమా స్మెల్ అంతా బయటకొచ్చి చాలా బావుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో, ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 4, 5 రెమ్మలు వచ్చేసి కట్ చేసి వేసుకున్నానండి. అవి కూడా మంచి టేస్టీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ షాజీరా కూడా కొద్దిగా ఒక అర స్పూన్ వేసుకున్నానండి. అర స్పూన్ కూడా కాదు, ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చి కొంచెం సోంపు వేసుకున్నానండి కొద్దిగా. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. సో, ఇప్పుడు వచ్చేసి తరిగిన ఉల్లిపాయలు అండి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకున్నాను. మీకు పెద్దగా మీ ఇష్టం వచ్చిన తరుగుకోవచ్చు. చిన్న చిన్న తరుగుకోవడం వల్ల వచ్చేసి ఆ స్మెల్ బాగుంటుందన్నమాట. ఆ ఫ్రైడ్ రైస్లో కొంచెం మరి పెద్ద ముక్కలుగా తగలకుండా చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాప్సికమ్ అనేది వేసానండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒక అర ముక్క వేసాను అనమాట. క్యాప్సికమ్ ఫుల్గా వేయలేదు. నేను తీసుకున్న రైస్కి మాత్రం సరిపోతుంది. సో, అది కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా కొంచెం వేసుకున్నానండి. మీకు ఒకవేళ ఎక్కువగా వేసుకోవాలి ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట. క్యారెట్ ముక్కలు అనేది కొంచెం తీయదనం ఇస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదండి. కానీ అల్లం వెల్లుల్లి వేయటం వల్ల మనం సాసెస్ వేయం కాబట్టి ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో, ఈ పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై చేస్తే ఫ్రైడ్ రైస్ అంత బాగుంటుంది. సో, బాగా వేగిపోయిన తర్వాత గరం మసాలా వేసుకున్నానండి. తర్వాత వచ్చి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నాను. తర్వాత వచ్చి నెక్స్ట్ చాట్ మసాలా అండి. ఇది మీకు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదే ప్లేస్లో వచ్చి మిరియాల పొడి కానీ, లేదంటే మీరు స్పైసెస్ కోసం చిల్లీ కానీ వేసుకుంటే బాగుంటుందన్నమాట. నాకైతే మసాలాలు స్పైసెస్ సరిపోతాయని చెప్పి నేను పెప్పర్ అలాంటివి ఏమీ వేసుకోలేదండి. ఇవన్నీ బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచిగా బాగుంటుందన్నమాట ఫ్రైడ్ రైస్ అనేది. చూసారు కదంటే అడుగంటుతూ ఉంటే అలా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. సో, ఇప్పుడు వచ్చి మనం ఆల్రెడీ ఉడికించాం కదండి. రైస్ ఉడికించి చల్లార్చుకుంటున్నాం కదా. రైస్ అనేది కొద్దిగా వేసేసుకోవాలి. ఈ టైంలో వచ్చేసి మనం మంట సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో, మనకి ఎంత రైస్ కావాలంటే అంత రైస్ అనేది మనతో సరిపడా తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. రైస్ అనేది కింద నుంచి తీస్తూ కలుపుకోవాలండి. పైన కలుపుకూడదు. అలా అంటే ఇరిగిపోతుంది అనమాట రైస్ వచ్చి. కింద నుంచి తీసుకుంటూ కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. ఇదే ప్లేస్లో సాస్లు అవన్నీ వేసుకుంటారండి. ఇదే టైంలో మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో, నేనైతే సాస్లు అలాంటివి యాడ్ చేయట్లేదు. కింద చూడండి అడుగు పడుతుంది కదండి. అది కూడా మొత్తం అంతా రైస్ అనేది అంటుకుంటుంది. చాలా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా నచ్చుతుంది. హెల్తీగా కూడా తినొచ్చు అనమాట. లాస్ట్లో కొద్దిగా కట్ చేసుకుని కొత్తిమీర జల్లుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.